చంద్రబాబు లాంటి నిజాయితీ పరుడు లేడు అని చెప్పిన మీరు ఇప్పుడు జగన్ ఎలా మంచివాడయ్యాడు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నేను 14 to 19 వర్క్ చేశాను, చాలా క్లోజ్గా వర్క్ చేశాను. అట్లాగే ఈ 5 ఏళ్ళలో జగన్ పాలన కూడా చూశాను నేను. మీకు ఆ 14 to 19 నేను చూసిన పాలనలో అనేక తప్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి వల్ల కూడా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఆర్థిక నేరస్తుడు లేకపోతే అది ఇదని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆయన చేసిన పనులు ఏంటో ఆయన చూసుకోవాలి ముందు. కాబట్టి నేననేది ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవటం, పార్టీ లైన్లో ఉన్నప్పుడు పార్టీ వ్యక్తుల్ని విమర్శించమంటాం ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన పని అది. సో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము యాజ్ ఎ పార్టీ ఎంపీగా పార్టీ ఇచ్చినటువంటి విప్ని మేము అనుసరించి మాట్లాడి ఉండొచ్చు అన్నమాట. ఓకే, కేసీఆర్ నాని గారు, మీరు ఎక్కువ ఆత్మాభిమానంతో ఉంటారు, దాన్నే అందరూ ఈగోయిస్ట్ మెంటాలిటీ అంటారు. ఆ ఈగోయిస్ట్ మెంటాలిటీతోనే రాత్రికి రాత్రి కేసీఆర్ ట్రావెల్స్ని మూసివేశారు. అదే ఈగోతోనే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారని అంటారు. ఏం చెప్తారు దీనికి? నేను ఆ ఈగోతో తెలుగుదేశం పార్టీ నుంచి బయట రావాలంటే దాదాపు ఎప్పుడైతే నా వ్యాపారాన్ని ముయ్యాల్సి వచ్చిందో ఆ రోజే బయట రావాలి నేను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో నన్ను చాలా అవమానపరిచారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ. అప్పటి నుంచి భరించాను, చివరి వరకు కూడా భరిస్తూనే ఉన్నా. గత 10 ఏళ్ళ నుంచి అనేక రకాలైన హ్యూమిలియేషన్స్ కానీ సఫికేషన్ కానీ తెలుగుదేశం పార్టీలో జరిగింది. మీరు అనుకున్నట్లు నేను ఏదో ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటానో లేకపోతే అన్నెసరీగా డెసిషన్స్ తీసుకుంటానో ఆవేశంలో డెసిషన్స్ ఎప్పుడూ లేదు. నా ఆవేదన అనేది గత 10 ఏళ్ళ నుంచి ఉంది. కాకపోతే అడ్జస్ట్ అయ్యి విజయవాడ పెళ్లి కోసం అన్నాయండి, లేకపోతే నాకు ఓటేసి ఎన్నుకున్న ఓటర్ల కోసం అన్నాయండి, ఆ రోజు నుంచి అడ్జస్ట్ అయ్యి ఉండరా. వాళ్ళు పార్టీలోంచి బయటికి వెళ్ళు, నీకు టికెట్ లేదు, నువ్వు పార్టీ వ్యవహారంలో పాల్గొనదు అనుకో, నేను అదే పార్టీలో కొనసాగాను. కానీ మీరు మిమ్మల్ని అవమానపరుస్తున్న చంద్రబాబు నాయుడుతో ఉంటూ ఆయన జైలుకు వెళ్ళినప్పుడు పూజలు కూడా చేయించారు కేసీఆర్ నాని గారు. అప్పుడు ఆ అవమానాలన్నీ గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడుకు పూజలు చేయించి జైలు నుంచి బయటకు రావాలని మీరు దేవుని ప్రార్థించినప్పుడు మా పార్టీ అధినేత అది కూడా పార్టీలైనా ప్లస్ ఆ రోజు ఏదైతే 2 సార్లు నాకు టికెట్ ఇచ్చాడు ఆయన, ఆ రోజు ఎందుకు ఇచ్చాడో పరిస్థితులు బట్టి ఇచ్చాడా లేకపోతే దేనికి ఇచ్చాడు. సో చివరి వరకు ఆయనతో ఉండాలని నేను డిసైడ్ అయినప్పుడు మా అధినేత చేసిన తప్పుకో చెయ్యని తప్పుకో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరి జైలుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దాంట్లో ఒక ఎమోషనల్ దీంట్లో ఖచ్చితంగా నేను ఆయనతో పాటు ఉన్నంతసేపు ఆయన బాగుండాలని నేను కోరుకున్నా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోవాలనో చంద్రబాబు నాయుడు నాశనం అయిపోవాలనో నేను ఎప్పుడు కోరుకోరా. అంటే చంద్రశేఖర్ గారు ఇంతకుముందు చెప్పినట్లు మీరు జగన్ మీద విమర్శలు చేయడం పార్టీ లైన్, చంద్రబాబు జైలుకు వెళ్ళిన చంద్రబాబు మళ్ళీ బయటకు రావాలని దేవుని ప్రార్థించడం అది వ్యక్తిగతం, మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇక్కడ పార్టీ లైన్లోనే జగన్ని తిట్టారని చెప్తున్నారు, ఇక్కడ అది కూడా పార్టీ నేతగా బయటకు రావాలని కోరుకున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే మీ వ్యక్తిత్వాన్ని ఎట్లా చూడాలి కేసీఆర్ నాని గారిది? అంటే వ్యక్తిత్వం కాదు, ఇప్పుడు మానవత్వం. నేను అనేది ఏంటంటే ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో, తప్పు చేశాడో తెలిసి చేయలేదో నాకైతే తెలియదు. అది భగవంతుడు చెప్పాలి, ఫ్యూచర్లో జడ్జీలు చెప్పాలి. కాబట్టి అదే పార్టీ అధినేతగా నాకు 2 సార్లు టికెట్ ఇచ్చి నా విజయవాడకి సేవ చేసుకునే అదృష్టం నాకు కల్పించినటువంటి వ్యక్తిగా ఆయన కష్టాల్లో ఉన్నాడు. ప్లస్ దాదాపు 74 ఏళ్ళ వయసు, ఆయనకి చాలా అనారోగ్యంతో కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన మంచిగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని ఒక మానవతావాదిగా తప్పులేదని కూడా నేను భావిస్తాను.